హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా ఫ్రెండ్స్? సజీవ లెక్కలో ఉన్నారు కదా? సజీవ లెక్కలో ఉన్న వాళ్ళే నా వీడియో చూస్తారు. మరి నేను కూడా సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. భారతీయ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి షాలోమ్. దేవుడు మనందరికీ సమాధానము కలగజేయనుగాక. దేవుడు దినమంతా మనకు తోడుగా ఉండగాక. ప్రభు అయిన క్రీస్తు. ఈరోజు మరి దేవుని వాగ్దానం చదువుకున్నాము ఫ్రెండ్స్. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయుడు. మళ్ళీ చదువుతున్నాను. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయుడు. మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్. మరి ఇది నా వాగ్దానం. మీ అందరూ కూడా మీ వాగ్దానం చదవండి. వాగ్దానం చదవని వారి కోసం వాగ్దానం రోజు చదివి వినిపించడం జరుగుతుంది. చదవని వాళ్ళు మీరు కొల్పబడి చదువుతారని ఆశ అన్నమాట. చదవండి వాగ్దానాన్ని, బలపడండి. ప్రతిరోజు హృదయంలో ప్రభువుని నింపుకోండి. ప్రభు స్థానము పెంచుకోండి. ప్రభువుకి ఇచ్చే స్థానము పెంచుకోండి. మనం లోకాశలతో నిండిపోతాం కదా. మరి ఆ లోకాశలను తగ్గించుకొని ప్రభు ఆశయాలను, ప్రభు యొక్క అలవాట్లను అలవర్చుకోవాలని మరి ఆశ కదా ఫ్రెండ్స్. ప్రతి క్రైస్తవులకు వేడుకొంచున్నాను. శ్రమ దినములు అనేకములు తొందరగా వస్తున్నాయి కదా. కాబట్టి మనం మేలుకొల్పబడి ప్రార్థనలో ఎక్కువసేపు గడిపి, వాక్యంలో ఎక్కువసేపు ధ్యానించి, వాగ్దానం ధ్యానించడం కాదు, వాగ్దానాన్ని చదువుతూ ప్రభువునందు విశ్వసిస్తూ ప్రభువును ఉంటే మనకి ఏ సమయము ఏ రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా. కాబట్టి మనం మేలుకొల్పబడి ఉండాలి. ప్రతి క్రైస్తవులకు చెప్తున్నాను. ప్రభువుని గురించి తెలియని ప్రతి బిడ్డకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగనమాట. ఈరోజు జన్మించిన బిడ్డలకు ప్రభువు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మరి ఈరోజు నూతనంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న వారు, మ్యారేజెస్ చేసుకుంటున్న వాళ్ళు, కొత్త గృహాలు నిర్మించుకుంటున్న వారు, గృహప్రవేశం, నూతన వస్తువులు, నూతన వాహనాలు లాంటివి ఏవి స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరినీ ప్రభు అయిన యేసయ్య దీవించునుగాక. దీవించాలని, ఫలములు ఫలింప చేయాలని, ఇంకను అనేక దీవెనలు ప్రభు మీకు, మీ కుటుంబాలకి కలగజేయాలని కోరుతున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తద్వారా చెడు అయితే మనం నేర్చుకోవట్లేదు, మంచిని నేర్చుకోవడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి చెప్తున్నాను, మీకు నచ్చితే చూడండి, లేకుంటే మీ ప్రభు చిత్తము పై ఆధారపడి ఉంటుంది కదా. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను. సో ఫ్రెండ్స్, ప్రేయర్ టాపిక్ చెప్తాను. నా వాయిస్ వినిపిస్తుందో లేదో ఈరోజు మీకు. అది స్పీకరు ఛార్జింగ్ అయిపోయిందనమాట. ఏదైనా కొంచెం వినిపించిన ప్రభు నా వీడియో శ్రమని కనిపెడతాడు అనే నమ్మకం ఉంది. నేను వీడియో తీసినందుకు నా శ్రమను వృధా చేయడు ప్రభు అనేసి నమ్మకం నాకు ఉంది. వినిపింప చేయాలి ప్రభు యేసయ్య. మనం చేసిన పాపం మన పిల్లలకు, మన తర్వాత తరం వారికి పిల్లలకు అంటుకుంటుంది కదా. మనం చేసిన తప్పిదాలు, పాపాలు మరి అనుకుంటుంది. అది ఏది నిజం, రియల్, అది తరతరాల నుంచి వస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు మనకు తెలియని విషయం కాదు, కొత్త విషయం కాదు, చాలా న్యాచురల్ విషయం. అది మన పితరుల నుంచి నేర్చుకుంటున్న విషయం, జరగబడుతున్న విషయం. మరి పాపం మనకు అంటుకుంటున్నట్టు పాపం మనకు అంటుకుంటుంది కదా. మరి మనం పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధత అంటుకుంటుందా లేదా? ఇది ఈరోజు ప్రేయర్ టాపిక్ ఫ్రెండ్స్. మనం పాపం చేసినప్పుడు పాపం అంటుకుంటుంది. అదే మనం
పరిశుద్ధంగా ఉంటే, ప్రభువులో పరిశుద్ధంగా ప్రార్థనలో ఉంటే మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు అది అంటుకుంటుంది. అదనమాట. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకు ప్రార్థనలోనే గడపాలి అనుకుంటారు కదా. మన ప్రార్థన ప్రభావం మన పిల్లలకు అంటుకుంటుంది. అంటుకోవడం అంటే వారికి మన వల్ల వాళ్ళకు కూడా వస్తుంది కదా, నేర్పబడుతుంది. మరి మనం పాపం చేసినప్పుడు అది ఆటోమేటిక్గా వారికి ప్రతిఫలం రూపంలో వస్తుంది. మరి అందుకే మనం ప్రార్థన చేసిన, పరిశుద్ధంగా ఉన్నా అది ఇంకను పాపం ఎక్కువ ఫలిస్తుందా, మరి పరిశుద్ధత ఎక్కువ ఫలిస్తుందా అంటే చెప్పాలి, రెండు ఈక్వల్గానే ఉంటాయి. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండడానికి ట్రై చేసేవాళ్ళకి చెడును కావాలని తెచ్చుకోం కదా, కావాలని చేయని కోసుకోం కదా, కావాలని పీకను కోసుకోం కదా ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది. ప్రేయర్ చేయండి, పరిశుద్ధత మనకు అంటుకోవాలని, మన పితరుల నుంచి పరిశుద్ధత మనకు రావాలని, మన పరిశుద్ధత మన పిల్లలకు వెళ్ళాలని కోరుకున్నాము మనమైతే. ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది. మరి నచ్చిన వాళ్ళు చెప్పండి, నచ్చని వాళ్ళు కూడా చెప్పండి ఫ్రెండ్స్. మరి ఈ ప్రేయర్ టాపిక్ అందరి హృదయాల్లో చేరుగాక, అందరికీ వర్ధిల్లును గాక, అందరికీ చేర్చబడును గాక అని ఈ ప్రేయర్ టాపిక్ నేను రాసుకున్నాను నిన్న. ప్రేయర్ టాపిక్ అందరికీ హృదయాలను తట్టాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. సరేనా? ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండగాక. ప్రతి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్ను, ఆరోగ్యంలో ప్రభు చేకూర్చును గాక. మీ భారతి ఛానల్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ. బాయ్ ఫ్రెండ్స్.